ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లు తెచ్చానన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య. పార్టీ ఏ పని అప్పగించినా విధేయునిలా పనిచేశానని, కరీంనగర్ పార్లమెంటులో పార్టీ విజయానికి దోహదపడ్డానన్నారు. వరంగల్ పార్లమెంట్లో అప్పగించిన వర్ధన్నపేట, పరకాలలో ఎమ్మెల్యేలను గెలిపించానని, అధిష్టానం నాపై నమ్మకంతో టికెట్ ఇస్తారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. నాకు టికెట్ ఇవ్వకున్నా పార్టీ విధేయుడిలా పనిచేస్తానని, సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవ చేయాలని టీడీపీలో చేరానన్నారు. అనంతరం కాంగ్రెస్లోకి వచ్చి కార్యకర్తలాగా పనిచేస్తున్నా అంటున్న కాంగ్రెస్ ఎంపీ ఆశావహ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యతో మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న పార్టీకి ఇక్కడ వరంగల్ ఎస్సీ నియోజకవర్గం, అటు మహబూబాద్ ఎస్టీ నియోజకవర్గంపై ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేస్తుంది. అయితే వరంగల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి అధిష్టానం ఎవరిని పెట్టాలని చూస్తుంది, ఎలాంటి నిర్ణయంతో ముందుకు పోనుంది, కానీ ఇక్కడి కార్యకర్తలు కూడా ఎలాంటి ఆశాభావంతో ఉన్నారు అనే విషయాలు అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు దొమ్మటి సంబయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వారు. సార్ చెప్పండి, అసెంబ్లీ సీటు త్యాగం చేశారు, పార్లమెంటు టికెట్ కోసం ప్రయత్నాలలో ఉన్నట్టున్నారు. అధిష్టానం నుంచి ఎలాంటి హామీ ఉంది, పార్లమెంట్ ఎన్నికల పని ఎలా సాగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐ న్యూస్ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా మరొక్కసారి 60 రోజుల తర్వాత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రభుత్వంలోకి తీసుకొచ్చినందుకు, మరీ ముఖ్యంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యే విధంగా సహకరించిన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇక అసెంబ్లీ సీటు త్యాగం అనే విషయానికి వచ్చినప్పుడు, వాస్తవంగా నేను 2004లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి తెలుగుదేశం పార్టీలో పరకాలలో పోటీ చేసిన తర్వాత పునర్విభజనలో భాగంగా పరకాల నియోజకవర్గం ఎగిరిపోవడం వల్ల ఈ పార్లమెంట్ అనే ఆలోచన వచ్చి పార్లమెంట్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ పార్లమెంట్ అనే పరిధిలో నేను టికెట్ అప్పుడు 2009లో తెలుగుదేశం పార్టీ ఇచ్చి పార్టీ ఎక్స్పెల్ చేసింది. 2009లో నేను సైకిల్ సింబల్ పైన ఇండిపెండెంట్గా కొట్లాడినప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలో వరంగల్ పార్లమెంట్లో ప్రజలు కూడా నన్ను అప్పుడు కూడా ఆదరించడం జరిగింది. 1,35,000 ఓట్లు వేసి నన్ను ఆశీర్వదించారు. అప్పుడు నేను చాలాసార్లు వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. నేను మరి ఇప్పుడు కూడా మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఇక గన్పూర్లో 4 సంవత్సరాలుగా నేను పనిచేసినాను. నాకు టికెట్ కావాలని అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఆ టికెట్ను వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత నాకు పార్టీ బాధ్యత ఇచ్చింది. పరకాల నియోజకవర్గం, అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నిలబడినటువంటి అభ్యర్థులను గెలిపించుకొని రావాలి, గెలుపుకు మీరు కృషి చేయాలని చెప్పేసి పార్టీ ఏఐసిసి, అదేవిధంగా పిసిసి వాళ్ళ ఆదేశానుసారం నేను ఇక్కడ పనిచేసిన. సరే, ప్రజలు ఆదరించారు. పరకాల ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి గారిని, అక్కడ వర్ధన్నపేట ఎమ్మెల్యేగా నాగరాజు గారిని ఆశీర్వదించి గెలిపించి అసెంబ్లీ పంపించడం జరిగింది. ఆ సందర్భంలో పార్టీ అధిష్టానం నన్ను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దానికన్నా ముందు 2019లో పార్టీ పరిస్థితి బాగలేని సమయంలో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో ఈ వరంగల్ పార్లమెంటుకు నాకు టికెట్ ఇచ్చి పోటీ చేయించింది పార్టీ. ఆనాడు కూడా 7 రోజుల ముందు టికెట్ అనౌన్స్ అయినప్పటికీ కూడా ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వాదం తెలియజేశారు. నాకు 2,62,200 ఓట్లు వేసారు. ఓ పక్క బీఆర్ఎస్ అధికారంలో ఉండి 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలను ఆదరించారు. 2,62,200 ఓట్లు వేసి ఆశీర్వదించిన ఆ ప్రజానికానికి నేను మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల సమయంలో అధిష్టానం నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. మీకు టికెట్ ఇవ్వలేకపోయినాం, రేపటి భవిష్యత్తులో ఏం చేయాలో మీరు చెప్పండి అని మమ్మల్ని అడగడం జరిగింది. నేను చెప్పేది ఏం లేదు, తిరిగి నేను వరంగల్ పార్లమెంట్లో పోటీ చేయాలి, నాకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నన్ను అడిగారు, ఏదైనా చైర్మనో లేదంటే ఎమ్మెల్సీ తీసుకోండి అని. నాకు ఎమ్మెల్సీని కానీ చైర్మన్ కానీ తీసుకోవడానికి నేను రాజకీయాలకు రాలేదు. నేను ఏదైతే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాలని నేను రాజకీయాలకు వచ్చిన. అధికారంలో లేకపోయినా 20 సంవత్సరాలుగా ప్రజల పక్షాన ఉండి ఒకసారి తెలంగాణ సాధన కొరకు పాదయాత్ర చేయడం జరిగింది. 39 రోజులు రైతుల పక్షాన్ని నిలబడి
భూపాలపల్లిలో 39 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. మొన్న ఈ నేటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో చేసిన పాదయాత్రలో కూడా నేను ప్రముఖ పాత్ర పోషించిన, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన. అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి గారి పాదయాత్రలో కూడా నేను పిసిసి ఉపాధ్యక్షుడిగా కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. అప్పుడు కరీంనగర్ ప్లస్ వరంగల్ పార్లమెంట్ పరిధిలో బట్టి గారితో కూడా నేను పాదయాత్ర చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలి. నేను 1.5 సంవత్సరాలు నేను పిసిసి ఉపాధ్యక్షుడిగా కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నేను అక్కడ కూడా పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇవాళ 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించారు, వాళ్ళందరూ కూడా గెలిపించారు. దానిలో కూడా నేను ప్రముఖ పాత్ర వహించిన. అదేవిధంగా పార్టీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి నేను పనిచేస్తున్నా కనుక ఖచ్చితంగా రేపు పార్లమెంట్ టికెట్ నాకు ఇస్తారు. నేను మళ్ళీ ప్రజల వద్దకు పోతా, ప్రజలు నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారనే నమ్మకంతో ఉన్నాను. అదేవిధంగా ప్రజల మద్దతు లభిస్తుంది, పార్టీ మద్దతు లభిస్తుందని ఆశతో ఉన్నాను. అది మనం చూస్తున్నాము. ఇక్కడ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీగా బీఆర్ఎస్ బీజేపీకి అయితే అర్హత లేదు. వాళ్ళు ఇద్దరు కూడా ఇచ్చిన మాటలు నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఆదరించి మాకు ఇక్కడ ఇప్పటికే 6 స్థానాలు ఇచ్చారు. 7ట్లో ఆ 7 స్టేషన్ కన్పూర్తో సహా అన్నిట్లో నాకు ప్రజా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి పార్టీకి విధేయునిగా ఉంటాను. ఇచ్చిన పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి అధిష్టానానికి ఒక ఎంపీ సీటుగా ఉంటాను. ఇవ్వకున్నా ఒక విధేయుడిగా పనిచేయడానికి అయితే నేను సిద్ధం అని చెప్పేసి మాజీ సీఐగా పనిచేసిన దుమ్మటి సాంబయ్య ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా టికెట్ రేస్లో ఉన్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.